సపోజ్ ఒక సినిమాకి సంపూర్ణేష్ బాబు గారు ఒక సినిమాకి ఒక ప్రొడ్యూసర్కి అడ్వాన్స్ ఇచ్చారు. ఆ ప్రొడ్యూసర్ కంప్లైంట్ పెట్టాడు, ఏమని సంపూర్ణేష్ బాబు గారికి నేను అడ్వాన్స్ ఇచ్చాను, ఆ డబ్బు నాకు వెనక్కి ఇప్పించండి అని. షాక్ తిన్నాం మేము. అదేంటి సంపూర్ణేష్ బాబు చాలా మంచిది కదా, పిలిపించారు సంపూర్ణేష్ బాబు. ఏమన్నా అంటే ఆయన అడ్వాన్స్ ఇవ్వండి, నిజమండి ఇచ్చే నెల ఏందండి 4 సంవత్సరాలు అయిందండి, నేను సినిమా తీద్దానా, నాకు ఎందుకు ఇచ్చారు అడ్వాన్స్, సినిమా తీస్తానే కదా తీసుకోండి, అప్పుడు కాదు ఇప్పుడు తీసుకోండి, మళ్ళీ నేను ఇస్తాను రేట్లు. అప్పుడు ఏదో రేట్ మాడుకున్నారు, కాదు ఇంకా తగ్గించి కావాలి, ఇప్పుడు మాడుకోండి తగ్గించి ఇస్తాను. రెమ్యునరేషన్ ఏదో మాడారు కదా అప్పుడు, ఇప్పుడు మీకు మార్కెట్ బాగాలేదు తగ్గించుకోండి ఇస్తాను. నా మీద కంప్లైంట్ ఇస్తారేంటి సార్, నేనేదో మిమ్మల్ని షూటింగ్ రానన్నానా, లేదా కథ నచ్చలేదన్నానా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా అంటే అప్పుడు మా ప్రొడ్యూసర్ నేను ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాను సార్, నేను సినిమా తీయలేను, నా డబ్బు నాకు ఇవ్వండి అన్నారు. అప్పుడు ఛాంబర్ వాళ్ళు ఏమన్నా అంటే ఏమండి ఇది మిమ్మల్ని ఏమన్నా అడగం, మీరు ఎలా చేయగలిగితే చేయండి అంటే ఏమి ఇబ్బంది లేదు సార్, నేను వేరే ఇంకో ప్రొడ్యూసర్ కూడా సినిమా చేస్తారు కదా, నాకు అడ్వాన్స్ ఇస్తారు కదా, అడ్వాన్స్ మీకు ట్రాన్స్ఫర్ చేస్తాను సార్, నేను సినిమా నాకు అభ్యంతరం లేదని చెప్పాడు చాలా కూల్గా. అంటే అలాంటి మంచి వాళ్ళు ఉంటారు. అంటే ఇండస్ట్రీలో మీ ఛాంబర్లో మెంబర్ అవడం అడ్వాంటేజ్ ఏంటి, ఇలాంటి సమస్యలన్నీ పూర్తి చేయడం. మీకు థియేటర్లు దొరకట్లేదు, రండి మేము థియేటర్లు ఇప్పిస్తాం. రెంట్లు వేస్తున్నారు, 5 వేస్తున్నారు, తప్పండి. ఒక సంక్రాంతి దసరా లాంటి టైంలోనే రెంట్లు వేస్తారు తప్ప మామూలుగా భారతదేశంలో అన్ని థియేటర్లు పర్సెంటేజ్కి ఇస్తున్నారండి. చిన్న సినిమాకి ఇంకా ముందు రెడ్ కార్పెట్ వేసి పర్సెంటేజ్కి ఇస్తున్నారు. ఆ థియేటర్కి జనాన్ని తప్పించి బాధ్యత మాత్రం మనం తీసుకోవాలి, అంటే ప్రమోషన్ ద్వారానో ఏదో చేసి థియేటర్ రప్పించుకోవాలి. థియేటర్లో మెయింటెనెన్స్ వాళ్ళకి రోజుకి 5,000 10,000 అవుతుందండి. ఆ 5,000 రూపాయలు జనం కూడా రాకపోతే వాళ్ళు సినిమా ఎందుకు వేస్తారండి. ఈవేళ ఇది మన పరిస్థితి అండి. మీరు ఏమనుకుంటారంటే థియేటర్లో ఏదో మోసం చేస్తున్నారు, డిస్ట్రిబ్యూటర్ మోసం చేస్తున్నారు కాదు. డిస్ట్రిబ్యూటర్ కష్టాలు 100 ఉన్నాయి, అవి కావాలి మీకు ఇంకో ఎపిసోడ్లో చెప్తా. ఎగ్జిబ్యూటర్ కష్టాలు 100 ఉన్నాయి, అవన్నీ చెప్తా. రాజుల్లో ఒక థియేటర్ ఉందండి, సినిమాక్స్ అనే థియేటర్ ఏదో ఉందండి, 4 షోస్ అని థియేటర్ పేరు అనమాట. వాళ్ళు ఏమని చెప్పారు, వాలంటీర్గా ఏం చెప్పారంటే క్యూబులు కూడా మేమే కట్టుకుంటాం, మీరు సినిమా ఇవ్వండి, వస్తే మీకు ఎంత వస్తుందో షేర్ తీసుకోండి, మీకు రెంట్ కావాలి రెంట్ ఇస్తాం, పర్సెంటేజ్ కావాలి పర్సెంటేజ్, అంటే మీ పెద్ద సినిమా అనుకోండి రెంట్ కావాలి రెంట్ ఇస్తాం, వద్దు చిన్న సినిమా రేపు పర్సెంటేజ్ ఇస్తాం, ఏ పర్సెంటేజ్ కావాలి ఈ పర్సెంటేజ్ కావాలి అది కూడా ఇస్తాం, వెల్కమ్ అని చెప్పి వాళ్ళు పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చారండి వాళ్ళు. అంటే ఇండస్ట్రీలో అందరూ బాగోలేదు, ఎవడు బాగోలేదు, ఎవడైనా సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. నువ్వు అడిగే పద్ధతి, నువ్వు వెళ్ళే అప్రోచ్మెంట్ తోటి నీకు డెఫినెట్గా మంచి జరుగుద్ది.